ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నటువంటి వండర్లాకి అయితే వచ్చాను. ఇక ఈ వండర్లా దగ్గర ఇక పార్కింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను పార్కింగ్ స్లాట్లో ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో అది వచ్చేసి పార్కింగ్ లాట్ అనమాట. సో అక్కడ వచ్చేసి మన ఓన్ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఛార్జ్ అయితే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే నార్మల్ సెక్యూరిటీ చెక్, సేఫ్టీ చెక్ అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇలా చేసుకొని లోపలికి వెళ్ళాక సో మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అనేది కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే రెస్టారెంట్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్కి వెళ్తే హెల్ప్ డెస్క్ అండ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఫొటోస్కి మంచిగా లొకేషన్స్ అయితే ఉంటాయి. వండర్లాకి అయితే వచ్చాను. ఎంట్రీ పాయింట్ అనమాట. లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. సో ఇక్కడే టికెట్ కౌంటర్ అండ్ హెల్ప్ డెస్క్ అంతా ఉంటుంది. ఇటు వచ్చేసి ఇలా వచ్చాకైతే ఇలా వాటర్ ఫౌంటైన్ ఇలా ఉంటుంది. మనకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు అందరూ కూడా. ఇవి వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రైసెస్. సో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెస్ట్. టికెట్ తీసుకుని లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేస్తారు. చెక్ చేసి ఇక లోపలికి వచ్చాక ఈ విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అందరూ చేసే తప్పు అయితే మీరైతే చేయొద్దు. ఎందుకంటున్నానంటే ఫస్ట్ వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే లోపలికి వచ్చాక వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోతారు. వాటర్ గేమ్స్కి అయితే అసలు వెళ్ళదు. ఈ లోపలికి అయితే వచ్చామండి. వాటర్ రైడ్స్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అడ్వెంచర్ చీకు ఇదైతే వైల్డ్ రైడ్. సో ఇక్కడికి వచ్చాక ఇది కూడా ట్రై చేయండి. మొత్తానికి అయితే మనం వండర్లాకైతే వచ్చేసాం. డ్రై గేమ్స్ ఉంటాయి. అండ్ అడ్వెంచరస్ అండ్ అడ్రినల్ బూస్టింగ్ ఇచ్చేటువంటి గేమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే అవి ఆడండి. అవి ఆడిన తర్వాత ఈ వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళండి. ఈ ఫస్ట్ వాటర్ గేమ్స్ ఆడి వీటికి వస్తే కొన్నిట్లోకి అలా ఉంటుంది, కొన్నిట్లకి అలా ఉండదు. అందుకనేసి చాలా వరకు మిస్ అవుతారు. కొన్ని వచ్చేసి మైల్డ్ ఉంటాయి, కొన్ని వచ్చి ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. అసలు ఈ డ్రై గేమ్స్ అయితే నేనైతే ఇది మొదటిసారి ఎక్కానండి. అచ్చా బాబోయ్, అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉందంటే గుండెట్టే ఆగిపోయినట్టయితే అనిపించింది. దాన్ని ఎక్కినంత నేను దిగేంతసేపు నాకు ఒకటే ఆపండ్రోయ్ అనే వస్తా ఉంది నాకైతే. అసలు మామూలు కాదు అసలు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని నా కంటెంట్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. ఏది మిస్ అయినా అవ్వకపోయినా ఇదైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇదైతే చాలా క్రేజీ ఉంది అసలు. ఫస్ట్ అయితే అందరూ గట్టిగా ఒక లైక్ వేసుకోండి. ఇది అసలు నా మాటల్లో అయితే వర్ణించలేను. ఎక్కినప్పుడు అయితే ఫీలింగ్ ఎలా ఉందంటే ఎగిరి కింద పడిపోతేనేమన్నంత ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే ఓవరాల్గా అసలు అమేజింగ్ అసలు ఈ ఫీలింగ్ అనేది. అడ్రినల్ అయితే ఒక్కసారిగా అలా పైకి లేచింది. అయితే సేఫ్టీ విషయంలో అయితే టాప్ నాచ్. అసలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దానికి మీ చిన్న గేమ్ కాదు పెద్ద గేమ్ కాదు ఏది వెళ్ళినా కానీ సేఫ్టీ చెక్ అయితే ఫస్ట్ చేసిన తర్వాతే వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సేఫ్టీ విషయంగా అయితే 10కి అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చేయచ్చు. ఇక ఈ వండర్లా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, టైమింగ్స్ ఏంటి అని అనుకున్నట్లయితే 11కి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇన్ ద 11. అండ్ ఆ తర్వాత వచ్చేసి 5 o'clock అంతా క్లోజ్ చేస్తారు ఈ వాటర్ గేమ్స్ అనేటివి. అండ్ ఈవినింగ్ టైము ఉంటుంది, ఓపెన్ 9 దాకా అట్లా ఉంటుంది. కానీ వాటర్ గేమ్స్ అనేటివి 5 o'clockకి స్టాప్ చేస్తారు. ఇది ఆడిన తర్వాత పక్కనే లెఫ్ట్ సైడ్కి ఇలా వస్తే ఇలా అయితే ఈ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. సెల్ఫీకి అయితే చాలా సెల్ఫీస్ దిగడానికి అయితే మంచి స్పాట్. అక్కడ నుంచి అక్కడ సెల్ఫీలు తీసుకొని ఇలా వెళ్తున్నాం అనమాట. నిజంగా ఇది చాలా అద్భుతం అండి. నేనైతే ఫీల్ అయ్యాను. ఏంటంటే నిజంగా నేను స్పేస్లోకి వెళ్ళి వచ్చినట్లయితే అనిపించింది. మీరు ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఇది ఒకటి ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి రోలర్ కోస్టర్ ఉంటుంది. సో అది ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సినట్టు ఇవి. ఆ స్పేస్లోకి వచ్చాక ఎలా ఉంటుంది అనేది నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది.
అవునా అండి? ఎలా? పడిపోతున్నట్టు భయం వేసిందండి, నేను అందుకే ఆపండ్రో అయ్యో! అలా స్పేస్ నుంచి భూమి మీదకి రాంగానే ఇదైతే ట్రై చేశానండి. సూపర్ ఎక్స్‌పీరియన్స్ అసలు మామూలుగా లేదండి. ఆ తర్వాత పక్కనటువంటి ఆ క్రేజీ కార్స్ అయితే ట్రై చేశానండి. ఇది నిజంగా ఆ నేమ్‌లోనే ఉంది అసల క్రేజీ అసల. చిన్న క్రేజీ ఉండదసలు. ఈ కార్ డ్రైవింగ్ ఇదంతా కూడా. అసలు వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇదైతే. సూపర్ ఉండదసల. నేనైతే జేమ్స్ బాండ్ సినిమాలో కార్ రేసింగ్ లాగైతే ట్రై చేశాను గానీ, ఈ ఈ ఈ కార్‌లయితే అంత స్పీడ్ అయితే పోవు. అండ్ అక్కడ ఆ లిమిట్ ఉంటుంది. సో, అక్కడ కొంచెం బానే ఎంజాయ్ చేశాను. క్రేజీ ఉంటదబ్బా! అసలు ఓకే. కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతా ట్రై చేయాలంటే కొంచెం ముందుగా ఎళ్ళాలి. లేకుంటే కొంచెం వెయిట్ చేయాల్సుంటుంది. ఎందుకంటే క్రౌడ్ అంతా వచ్చేస్తారు కదా! సో, వెయిట్ చేయాల్సుంటుంది. ఆ తర్వాతయితే నేను రోలర్ కోస్టర్ దగ్గరికైతే వచ్చేసాను. మీరు చూస్తున్నారు కదా! ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది ఏంటి అనేది. సో, ఇది ఎక్కినప్పుడు నాకు ఇదయ్యేసరికి 2:00 అలా అయిపోయింది. సో, ఇక లంచ్ చేసుకొని సముద్ర గర్భంలోకైతే ఎళ్ళిపోయాను. నిజంగా అండర్ గ్రౌండ్ సీలోకెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడైతే ఈ ఫీలింగు. ఇదెక్కడుంటుందంటే రోలర్ కోస్టర్‌కి పక్కనే ఉంటుంది. ఇక్కడికొచ్చాక మీరు నిజంగా అండర్ సీలో ఉన్నట్టే ఉంటుంది. అడ్రినల్ అనేది బూస్ట్ అవుతదసల. నిజంగా ఉండదు. మామూలుగుండదసల. వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇంకోటేంటంటే క్లియర్ కట్‌గా అసలేం జరుగుతుంది అన్నంతా చూపిస్తది. ఓయమ్మో! షార్కు. ఇది ఆ తర్వాత ఈ కార్స్ అయితే ఎక్కాను. ఈ కార్స్ అయితే అసలు ఇంకొక వేరే లెవెలు. మామూలుగుండదు. కూర్చున్న చోట ఉంటుంది. డ్రైవింగ్ అసలు మామూలుగుండదసల. సూపర్ ఫీలింగ్ అసలు. వెళ్ళాక ఇక అవి ట్రై చేశాను. మాక్సిమం నేనైతే అన్నీ కవర్ చేశానండి. ఇదైతే తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత 4:00 అట్లా వచ్చేసి ఇదైతే లాస్ట్‌గా నేను ఇది ట్రై చేశాను. నిజంగా అసలు డేంజర్ అంటే డేంజర్. ఈ రోలర్ కోస్టరు ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంది అంటే అసలు ఎక్స్‌ట్రీమ్ అసలిది. అయితే నేను చెప్తున్నా కదా! ఎవరైనా భయపడేవాళ్ళు ఉంటే మాత్రం దయచేసి దీన్ని కొంచెం స్కిప్ చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే ఇది ఎలా అవుతుందంటే గంట గదా ఊగినట్టు ఇట్లా ముందరికి అండ్ వెనక్కి తిరుగుతుంది. అండ్ మధ్యలో రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అయినప్పుడు ఐస్ అనేటివి అస్సల నీకు కంట్రోల్‌లో ఉండదు. ఆ తర్వాత ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర కొంచెం ఇది ఉంటుంది. జీ టవర్ అనేది ఉంటుంది. ఏమంటే పైకి తీసుకెళ్ళి ఒక్కసారిగా వదిలేస్తారు. అంటే ఎలా వదిలేస్తారంటే జారి పడిపోయినట్టయితే అనిపిస్తుంది. ఫీలింగ్ అయితే ఎక్సైటెడ్ అసలు నేనైతే. ఆ తర్వాతయితే వాటర్ గేమ్స్‌కైతే వచ్చాను. ఇవన్నీ వాటర్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ ముందైతే డ్రై గేమ్స్ ఆడిన తర్వాత వాటర్ గేమ్స్‌కి రండి. ఇలా వచ్చాక ఇక్కడైతే ఈ వాటర్ గేమ్స్ అయితే ఆడుతా ఉన్నారు. ఈ వాటర్ గేమ్స్‌లో ఆడాలంటే క్లాత్స్ అయితే డిఫరెంట్ ఉండాలి. మీరు ధరించినటువంటి దుస్తులతో అయితే అలౌ చేయరు. ఓన్లీ నైలాన్ క్లాత్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఎక్కడ ఏంటి అనేది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడే అమ్ముతారు కూడా. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే 100 నుంచి ఉంటుంది. ఇదొచ్చేసి వేవ్ పూల్ అనమాట. ఒకే పూల్‌లో ఇంతమందున్నారు. అసలు వాటరే ఉన్నాయో లేకుంటే ఇంకేమన్నా ఉన్నాయో నాకైతే తెలీదు. ఇక వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయాలంటే ఒక 1 డే అంతా కూడా ఈ వండర్‌లా నేను. ఎందుకంటే అన్ని గేమ్స్ అయితే ట్రై చేయొచ్చు. ఒకసారి టికెట్ పర్చేస్ చేశాక ప్రతి ఒక్కటి కూడా ఫ్రీయేను. ఎటువంటి కాస్ట్ అయితే ఉండదు. మళ్ళీ చార్జ్ చేయరు. నేనైతే మాక్సిమం అన్నీ కవర్ చేశాను. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ వీడియో.